అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. వెళ్ళి పుస్తకం నాకు ఈ పార్టీ వద్దు, ఈ కేకు వద్దు, ఏమీ వద్దు. సిద్ధు సిద్ధు ఆగు. సిద్ధు 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 బయటకు రా నాన్న. నేను రాను. ఆ కేక్ ని చూస్తుంటే నాకు మమ్మనే గుర్తొస్తుంది. ఐ హేట్ మమ్మ. అందుకే నాకే సెలబ్రేషన్ వద్దు. సిద్ధు, బర్త్డే రోజు అలా ఏడవకూడదు. నీకోసమే నేను అమ్మ వచ్చాం. నువ్వేమో ఇలా రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకోవడం కరెక్టా చెప్పు? మీ మమ్మ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయింది సిద్ధు, ఇంకెప్పుడు రాదు. ఈరోజు సెలబ్రేషన్ మొత్తం మీ అమ్మ పప్పానే చేశారు. నువ్వు ఈ పార్టీని వద్దంటే మీ అమ్మ మీద నీకు రెస్పెక్ట్ లేనట్టే. నాకు అమ్మ అంటే ఇష్టం, మా అమ్మ అంటేనే కోపం. మా అమ్మ అంటే నాకు కూడా కోపమే సిద్ధు. అందుకే ఆవిడ మన లైఫ్లో లేదు. ఇప్పుడు మనం సంతోషంగా ఉండాలి. ప్రతి అకేషన్ని పండగలా చేసుకోవాలి. అంతేకాని ఆ మనిషిని తలుచుకొని మన పార్టీని నాశనం చేసుకోకూడదురా. అభిలాష పేరు ఎవ్వరూ తలుచుకోకూడదని నువ్వే చెప్పి ఇలా దానికోసం ఏడుస్తూ పార్టీ ఆపుకోవడం ఏంటి సిద్ధు? సిద్ధు, నీకు నా మీద, మీ పప్పా మీద ప్రేమ ఉంటే బయటికి రా. సిద్ధు, అమ్మా, పప్పా, బర్త్డే రోజు ఎవరైనా ఇలా ఏడుస్తారా? ఛీ, షేమ్ షేమ్. రే నాన్న, ఆ పుట్టినరోజుని మర్చిపోవాలని ఇదంతా చేస్తున్నాం సిద్ధు. చూడు, మన ఫ్యామిలీ అంటే ఇదే, ఇంకెవ్వరూ కాదు. సరేనా? రా, కేక్ కట్ చేద్దాం. రా. Happy birthday to you. Happy birthday to you. హలో మేడం, మీ ఇల్లు వచ్చింది. ఫస్ట్ టైం మా ఇల్లు సిటీకి ఇంకా దూరంలో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఆల్రెడీ మనం సిటీ అంతా తిరిగి చూసి ఫైనల్గా మీ ఇంటికి వచ్చాం. ఇంకా తిరగాలంటే చెప్పు, సిటీ మొత్తం ఇంకో రౌండ్ వేద్దాం. ఇప్పుడొద్దు, నెక్స్ట్ టైం చూద్దాం. మనం పరిచయం అయ్యి ఒక్క వారం కూడా అవ్వలేదు. ఇంతలోనే ఒకరితో ఒకరం మాట్లాడుకున్నాం, ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. మనది చాలా స్వీట్ అండ్ షార్ట్ లవ్ స్టోరీ కదా. లాంగ్ అండ్ లవింగ్ కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అవుతుంది. దానికి నాది హామీ. నేనిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఎలా నిజమైందో చూసావా? నిజం అవ్వడం కాదు, చూసిన వెంటనే నేను షాక్ అయ్యాను. ఎవరైనా చూస్తారన్న కామన్ సెన్స్ లేకుండా
ఎందుకు ఇలాంటి పని చేసావని తిట్టుకున్నాను. లవ్లో ఉంటే అంతేనమ్మా. ఎంత పెద్ద ఇంటెలిజెంట్ అయినా సరే కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తాడు. ఓహో అవునా? అవును, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఆ మాత్రం లేకపోతే ఎలా? ఇలానే నీతో చాలాసేపు మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడు, నాకేం ప్రాబ్లం లేదు. నీకే బాబు, మీ ఇల్లు ఎక్కడో కాబట్టి ఎన్నైనా చెప్తావు. నేను మా ఇంటి ముందున్నాను. ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్లారు. ఏ క్షణమైనా వస్తే నన్నిలా చూస్తే అంతే. నా బేబీకి భయంగా ఉందా? పోనీ ధైర్యం కోసం నేను కూడా నీతో లోపలికి రానా? వద్దు బాబు, ఎవ్వరూ లేనప్పుడు కాదు, ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ధైర్యంగా ఈ ఇంటి అల్లుడిగా లోపలికి రావాలి. నీ గురించి ఈ రోజే మా ఇంట్లో చెప్తాను. తనుజ, నాకు ఉద్యోగం లేదు, మీ అంత ఆస్తిపాస్తులు లేవు. అలాంటి నాకు నిన్నిచ్చి పెళ్లి చేయడానికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? మా డాడ్, అక్క డబ్బు కన్నా మనిషి క్యారెక్టర్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. నీ గురించి, నువ్వు చేస్తున్న చారిటీ గురించి చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఓకే మై లవ్, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి. నాకు మాత్రం నీతో కలిసి బతకడమే కావాలి. మార్నింగ్ నుండి నీతో ఉండే ఇప్పుడు నువ్వు లేకుండా వెళ్ళాలనిపించడం లేదు. మిస్ యూ చందు. బాయ్. తనుజ, 1 సెకండ్. ఈరోజు నీ దగ్గరే ఉంచుకో. ఇది వాడిపోయేలోపు నీ కళ్ళ ముందుకొస్తాను. సరే అయితే రేపు మార్నింగ్ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్. ఆహా, చందు బాయ్ కాదు, ఐ లవ్ యూ అని చెప్పాలి. ఐ లవ్ యూ తను. లవ్ యూ టు చందు. అభిలాష గురించి తలుచుకోవడానికి కూడా ఎవరూ ఇష్టపడడం లేదు. అలాంటిది నేను హాస్పిటల్కి వెళ్ళి కలుస్తున్నానని తెలిస్తే అందరి కోపానికి బలి కావాల్సి వస్తుంది. అలా అని అభిలాషను అలా ఒంటరిగా వదిలేయలేను. హలో హలో సాక్షి గారు, నేను హాస్పిటల్ నుండి సిస్టర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సిస్టర్. మీ పేషెంట్ అభిలాష ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్ నుండి వెళ్ళిపోయిందండి. ఏంటి, వెళ్ళిపోయిందా? ఎక్కడికి? తెలియదండి. నైట్ భోజనం పెట్టడానికి నేను అక్కడికి వెళ్తే తన బెడ్ మీద లేదు. టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. బీపీ డౌన్ అయ్యి ఎక్కడైనా పడిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆవిడెక్కడున్నా సరే త్వరగా హాస్పిటల్కి తీసుకురండి. మా డాక్టర్కి తెలిస్తే నన్ను తిడతారు. అభిలాష ఎక్కడికి వెళ్ళింది? సాక్షి, నిహారిక రెడ్డి వెళ్తుంటే నువ్వు బయటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? అంటే ఇదంతా క్లీన్ చేద్దామని. బాగా లేట్ అయింది కదా, ఇప్పుడేం చేస్తావులే, రేపు మార్నింగ్ చేసుకుందు. అమ్మా, నాకు నిద్ర వచ్చే వరకు మనం ఏదైనా గేమ్స్ ఆడుకుందామా? ఇప్పుడు గేమ్స్ ఏం వద్దు సిద్ధు. మార్నింగ్ లేవడం లేట్ అయిపోతుంది. నువ్వు వెళ్ళి పడుకో. ఫోన్లే సాక్షి, బర్త్డే బాయ్ అడుగుతున్నాడు కదా,
సరదాగా ఏదైనా టైం పాస్ చేద్దాం. ఇప్పుడు వద్దండి, నాకు బాగా నీరసంగా ఉంది. సిద్ధు, రేపు ఆడుకుందాం ప్లీజ్. పప్పా, అమ్మ రెస్ట్ తీసుకుంటుంది, మనిద్దరం రూమ్ క్రికెట్ ఆడుకుందాం పద. ఓకే మై బాయ్, కమ్. ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి? అభిలాషని ఎలా వెతకాలి? అమ్మా, నీ టాబ్లెట్స్ ఉన్నాయా? నిన్నే కదా తెచ్చావు. అవి కాదమ్మా, పరగడుపున వేసుకుంటావు కదా అవి. అవి 2, 3 ఉన్నాయనుకుంటా. 2, 3నా? ఎప్పుడు ఒక స్ట్రిప్ దగ్గర ఉంచుకోమని చెప్తాను కదమ్మా. ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మ సాక్షి, ఇప్పుడే వెళ్తావా? టైం ఎంత అయిందో తెలుసా? పర్లేదా ఆంటీ, ఈ వీధి చివరి షాప్ తెరిచే ఉంటుంది. ఉన్నాయని చెప్తున్నాను కదమ్మా. ఇప్పుడేం వెళ్ళొద్దులే, వెళ్ళి పడుకో. వెళ్ళమ్మా. అంతగా అవసరమైతే ఉదయం నందు లేచిన వెంటనే తెప్పించుకుంటుందిలే. నువ్వు వెళ్ళు. తాతయ్య, రా ఎలా జరిగిందమ్మా పార్టీ? చాలా బాగా జరిగింది తాతయ్య. ఓ, ఫోటోలు చూస్తావా? చూపించమ్మా. ఇవి చూడు తాతయ్య. ఈ ఫోటో చూడు తాతయ్య, అందరి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో. తాతయ్య, నువ్వైతే ఫోటోలో కూడా కెమెరా వైపే చూసేవాడివి కాదు, కెమెరా వైపు చూస్తే నవ్వేవాడివి కాదు. ఈ సెల్ఫీలంటే ఇప్పుడు వచ్చాయి కానీ నాకు ఇంకా అలవాటు కావడం లేదమ్మా. రేపు నీకు ఫోటో సెషన్ క్లాస్ తీసుకోవాలి. స్కూల్ నుండి వచ్చాక ఫోటోలకి ఎలా పోజులు ఇవ్వాలో చెబుతాను, ఫాలో అవ్వు. సరే మేడం గారు. అందరూ హ్యాపీ మూడ్లో ఉన్నారు. చందు గురించి అక్కతో మాట్లాడడానికి ఇదే రైట్ టైం. తనుజ, ఎంతసేపు అయింది వచ్చి? 10 minutes అవుతుందక్క. పార్టీ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. అందరూ నిన్ను అడిగారు. యా పిన్ని, సూపర్ ఫన్. యు మిస్డ్. ఇప్పుడు మిస్ అయితే ఏంటమ్మా? త్వరలోనే మీ పిన్ని పెళ్లి కాబోతోంది కదా, అప్పుడు ఇంతకన్నా డబుల్ ఎంజాయ్ చేద్దాం. నిజంగానా తాతయ్య? అవునమ్మా. అప్పుడు నేను ఫోటోలకు పోజులు ఇవ్వడమే కాదు, మ్యూజిక్ కి డాన్స్ కూడా చేస్తాను. అక్క, నీతో ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకొక విషయం చెప్పాలి తనుజ. సరే, పెద్దదానివి కదా, ముందు నువ్వే చెప్పు. ఆ గుడ్ న్యూస్ వినే ముందు నువ్వు ఈ ఫోటో చూడాలి. ఇదిగో చూడు. ఎవరి తను? సాత్విక్. లాస్ట్ టైం వీళ్ళ పేరెంట్స్ పెళ్లి చూపులు కని వచ్చారు కదా, అబ్బాయి ఫోటో ఈ రోజే ఆఫీస్కి పంపించారు. నచ్చాడా? చాలా బాగున్నాడమ్మా. పిన్నికి పర్ఫెక్ట్ పేర్. సెలెక్ట్ చేసింది ఎవరనుకున్నావు? మీ అమ్మ. అయితే అన్నిట్లో బెస్ట్ అన్నమాట. ఏంటి తనుజ అలా సైలెంట్ అయిపోయావు? ఏమైంది? ఏం లేదక్క. నాకు తెలుసు. పిన్ని ఓపెన్ గా చెప్పలేకపోతుంది, కానీ తన మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. తెలిస్తే చెప్పు మరి. పెళ్ళైతే మనందరినీ వదిలి వెళ్ళిపోవాలి కదా, అందుకే ఫీల్ అవుతుంది. అంతేనా పిన్ని? ఎక్కడికో కాదమ్మా,
ఈ అబ్బాయి వాళ్ళు సిటీలోనే ఉంటారు. మనకు కావాల్సినప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు, పిన్నికి కావాల్సినప్పుడు ఇక్కడికి రావచ్చు. నిజంగా ఇలాంటి ఇంటికి కోడలుగా వెళ్ళడం నీ అదృష్టం తనుజ. వాళ్ళకి మన ఫ్యామిలీ మీద చాలా నమ్మకం, గౌరవం ఉన్నాయి. అందుకే సంబంధం గురించి మాట్లాడగానే మన గురించి తెలిసి ఓకే చెప్పేశారు. నువ్వేం చెప్పినా మీ చెల్లి నో చెప్పదని వాళ్ళకు కూడా తెలిసిందమ్మా. తనూజ కూడా మౌనంగా పద్ధతిగా ఉంటే చివరికి వాళ్ళు కూడా కాదనలేకపోయారు. నువ్వు కుదిర్చిన మొదటి సంబంధమే ఓకే అవడం, నీ మాట కోసం తనూజ ఒప్పుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. ఓకే అని మీరు నేను చెప్పడం కాదు డాడ్, తనూజ చెప్పాలి. తనూజ, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ఓకే చెప్పు, లేదంటే నేను వాళ్ళతో మాట్లాడతాను. అదేం లేదక్క, నాకు ఓకే. కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్ పిన్ని. హే, తొందరలోనే మన ఇంట్లో పిన్ని ఫంక్షన్ జరగబోతుంది. తాతయ్య డాన్స్ చేయబోతున్నాడు. హే. హే. మీ పేషెంట్ అభిలాష ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్ నుండి వెళ్ళిపోయిందండి. హాస్పిటల్లో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అభి? నైట్ టైం ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? మమ్మల్ని డ్రాప్ చేయమంటావా? మేడం కోపం చూసావా? కంటి చూపుతో బోర్డు చేసేస్తుందేమో. ఎంతసేపు నడుస్తావు? మా బండి ఎక్కొచ్చు కదా, బిర్యానీ ఇప్పిస్తాం. రేయ్, బిర్యానీ ఏంట్రా? మేడం ఒప్పుకుంటే ఏం కావాలంటే అది చేసేయచ్చు. ఏరా ఆగిపోయారే? భయం వేస్తుందా? మర్యాదగా ఇక్కడ నుండి పొండి, లేకపోతే మొహం పచ్చడి చేస్తాను.
రేయ్ కొట్టేలా ఉందిరా, పద పద. నైట్ టైం ఒంటరిగా తిరుగుతున్నావు కదా అని పాపమని సాయం చేద్దాం అనుకుంటే మమ్మల్ని రాళ్లతో బెదిరిస్తావా? రాయే బండెక్కు, ఎక్కు. అన్నా అక్కడ చూడండి, కొంచెం త్వరగా పోనివిరా. రాయే. ఏ లాగరా, బండెక్కిరా, ఎక్కు బండెక్కు, ఎక్కు. రాయే, ఎక్కమంటే రా, ఎక్కు ఎక్కు. ఏయ్, వదలు. ఎక్కవే. వదలు. ఏయ్, హలో, ఎవడ్రా నువ్వు? ఏయ్, ఏయ్, వదలు. ఎలా? ఏయ్, వదలు. వదలరా. ఏయ్, 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 ఎలా? ఏయ్, ఎక్కు. ఏయ్, ఎక్కవే, ఎక్కు. ఏయ్, ఆ, ఏయ్, రా, పోరా. ఏయ్, పోరా, బండి. ఏయ్, ఏయ్, పోరా. ఆ, ఏయ్, పోనీరా. సాక్షి, ఏమైంది అభి నీకు? ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రా, హాస్పిటల్కి వెళ్దాం రా. సాక్షి, మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావు? లేకపోతే ఎక్కడికి వెళ్దామని? ఎక్కడికైనా పోతాను సాక్షి. నీకు సారీ చెప్పాలనుకున్నాను, చెప్పాను. నా కొడుకుని చూడాలనుకున్నాను, చూశాను, మాట్లాడాను. ఇక నా జీవితానికి ఏం వద్దు. నన్ను ఇలానే ఈ సంతృప్తితోనే పోనివ్వు. మాట్లాడకుండా రా. నేను చెప్పేది విను సాక్షి, నా చెయ్యి వదులు. మాట్లాడొద్దని చెప్పానా? నువ్వు చేసిన పనికి ఇప్పటికే డాక్టర్ గారు సీరియస్ అవుతూ ఉంటారు. మాట్లాడకుండా రా. అభి, 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 అభి ఏమైంది? అభి, 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 డాక్టర్, అభి, అభి లే అభి. నందు, సాక్షి ఎక్కడా? అదేంటి నన్ను అడుగుతున్నారు? పొద్దుట్నుంచి సాక్షి కనబడకపోతే ఇంకా నిద్రపోతుంది అనుకున్నాను బాబు. అవునా? మొన్నట్లాగా హాస్పిటల్కి ఏమైనా వెళ్ళిందా? జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.